ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పంటలకు కనీస మద్దతు ధరలు పొందేందుకు కష్టపడుతున్న రైతుల దుస్థితిని పూర్తిగా విస్మరించిందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నిరసనను తెలుపుతున్నప్పటికీ వారి ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్లో ఇలా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, కనీస మద్దతు ధరలు లేకపోవడంపై రైతులు విస్తృతంగా నిరసనలు చేసినప్పటికీ మీరు, మీ మంత్రులు లేదా మీ యంత్రాంగం మొత్తం కనీసం ఆందోళన కూడా చూపలేదు. వారి వైపు చూడకపోవడం న్యాయమా అని అన్నారు. మిరపకాయలు, పత్తి, జొన్నలు, కంది, పెసలు, మినుములు, మొక్కజొన్న, పెసలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చెరకు, పొగాకు వంటి అనేక రకాల పంటలు మార్కెట్లో కనీస మద్దతు ధరలు పొందడంలో విఫలమవుతున్నాయని ఆయన ఎత్తి చూపారు. ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుని రైతులను రక్షించాలని తన ప్రాథమిక విధిని విస్మరించిందని, బదులుగా నాటకీయ చర్యలుగా అభివర్ణించి వారిని మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. మిర్చి సేకరణ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారు, మీరు మిర్చి రైతులను మోసం చేశారని ఆరోపించారు. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య అంటే NAFED పంటను కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి రాకపోయినా క్వింటాకు 11,781 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని మీరు హామీ ఇచ్చారు. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఏ రైతు నుండి ఒక్క క్వింటాల్ కూడా కొనుగోలు చేయలేదు అని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్లు కేటాయించారని, 5 సంవత్సరాలలో 7,796 కోట్లు ఖర్చు చేశారని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎటువంటి కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టినప్పటికీ గత పరిపాలన విధానాలను కొనసాగించడం వల్ల రైతులకు ఉపశమనం లభించేదని ఆయన నొక్కి చెప్పారు. ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రస్తుతం 300 కోట్లు మాత్రమే కేటాయించారని, ఈ మొత్తంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయబడిందా అని ఆయన ప్రశ్నించారు. వరి, కోకో, పొగాకు, ఆక్వాకల్చర్ రైతులు వివిధ జిల్లాల్లో నిరసనలు తెలుపుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం రోమ్ కాలిపోతుంటే నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 60% జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉండడంతో ఈ రంగం నిర్లక్ష్యం తీవ్ర సంక్షోభానికి దారితీస్తోందని మరియు లక్షలాది మంది జీవనోపాధికి ముప్పు కలిగిస్తోందని ఆయన హెచ్చరించారు. MSPలు అందేలా ప్రభుత్వం వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. MSPలు లేని పంటలకు ప్రభుత్వమే జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య ద్వారా ఉత్పత్తులను సేకరించాలని ఆయన కోరారు.